అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభుల చరితామృతం 4వ అధ్యాయము పారాయణ చేసుకుందాము. 4వ అధ్యాయం పారాయణ చేసుకునే ముందుగా 3వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములు మాట్లాడదాము. 3వ అధ్యాయంలో శ్రీ పళనిస్వామి వారిని శంకరపట్టు వారు కలుస్తారు. మాధవుడు శంకరపట్టు కలుస్తారు. అప్పుడు శ్రీ పళనిస్వామి వారు ఆయన గొప్ప ధ్యాని, గొప్ప యోగశక్తులు కలిగిన గొప్ప యోగి మాస్టర్స్. ఆయనకి 300 సంవత్సరములు ఆయన గొప్ప శక్తులు ఉన్నాయి. ఆయన కణ సిద్ధాంతముని అద్భుతంగా శంకరపట్టు వారికి చక్కగా వివరించి చెప్పారు. ఆ అద్భుతమైన వివరములు కనుక మనం గమనించినట్లయితే అవి మానవ కళ్ళతో మనకి అర్థమయ్యేటువంటి విషయములు కాదు. అవన్నీ కూడా ధ్యానం చేయటం వల్ల ఆ సూక్ష్మమైన విషయములు ఆయన అంత అద్భుతంగా ఎదుటి వారికి చెప్పగలిగి నా జ్ఞానాన్ని ఆయన కలిగి ఉన్నారు. ఆయనకి ఉన్న మహాతపశక్తులు అవన్నీ కూడా ధ్యానం చేయడం వలననే వచ్చాయి అనేది మనకి పూర్తిగా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఆ అధ్యాయం చివరిలో కూడా శ్రీపాద శ్రీ వల్లభుల వారు మన ముగ్గురిని కలిసి ధ్యానం చేయమన్నారు అని చెప్పి ముగిస్తారు మాస్టర్స్. అందువల్ల అందరం కూడా ప్రతిరోజు ధ్యానం చేయాలి, మన ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఇప్పుడు 4వ అధ్యాయం పారాయణ చేసుకుందాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 4. శంకర భట్టునకు కురువపురమున వాసవాంబికా దర్శనం. పళనిస్వామి వారి ఆజ్ఞానుసారము మేము ముగ్గురము ధ్యానము చేయుటకు సంకల్పించితిమి. శ్రీ పళనిస్వామి ఇట్లనెను, నాయన మాధవ, వత్స, శంకర, మనము ముగ్గురము ధ్యానస్థలమయ్యదము. మనకు కలిగిన ధ్యానానుభూతులను గూర్చి చర్చించుకొందుము. ఇది శ్రీ వల్లభుల వారి ఆజ్ఞ కనుక తప్పక ఏదో గొప్ప ఆధ్యాత్మిక పరిణామము మనకు భవిష్యత్తులో అనుభవములోనికి వచ్చును. భవిష్యత్తులో హోనశకము వ్యవహారమునందుండును. ఈరోజు హోనశకము రీత్యా 25/5/1336. ఈరోజు శుక్రవారం. సర్వశుభయోగములు కలిగిన యోగ సంపూర్ణమైన మహత్తర దినము. ఈరోజు మనము మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది. నేను నా స్థూల శరీరమును ఇచ్చటనే ఉంచి స్థూల శరీరముతో కురువపురము పోయేదను. ఒకే పర్యాయము 4-5 చోట్ల ఒకే సమయములో సూక్ష్మరూపములో విహరించుట నాకు బాల్య క్రీడ. మనమందరమును శ్రీపాద శ్రీ వల్లభుల ధ్యానములో ఉండెదము. వారి ఆజ్ఞ అయిన తదుపరి నేను సూక్ష్మ శరీరముతో కురువపురములోని వారి సన్నిధానమునకు చేరెదను. స్వామి అనుగ్రహ సౌలభ్యతా విధానము. పళనిస్వామి వారి మాటలు విన్న తదుపరి నాకు వింతగా తోచి, స్వామి మాధవుడు శ్రీ వల్లభుల వారి దివ్యమంగళ రూపమును దర్శించెను. మీకు సదా శ్రీ వల్లభుల వారితో సూక్ష్మ భూమికలలో అనుబంధం ఉన్నది. మరి నాకు వారి నామమే కానీ రూపము తెలియదు కదా, నేను వారిని ధ్యానించుట ఎట్లు అని వారిని అడిగితిని. అందులకు పళనిస్వామి మందహాసముతో, నాయన శ్రీపాదుల యందు భక్తి కలిగి ఉండినచో సర్వము సిద్ధించును. కూర్మము తన బిడ్డను విడిచి ఎంత దూరములోనున్నను తన ఆలోచన తరంగములతో బిడ్డను కాపాడును. మార్జాలము తన కిశోరములను నోటితో కరుచుకొని ఒక ఇంటి నుండి మరి ఒక ఇంటికి కొనిపోవును. కిశోరములకు ఎచ్చట సురక్షితమనే స్థానం అనిపించును అచ్చటనే వాణి నుంచును. అట్లే తొలుదొరత శ్రీపాదుల వారు తమ భక్తులను కూర్మ కిశోర న్యాయమున పాలింతురు. కొంత పరిణతి సాధించిన తదుపరి మార్జాల కిశోర న్యాయమున భక్త పాలనము చేయుదురు. తదుపరి మర్కట కిశోర న్యాయమున భక్త పాలనము జరుగును. ఇందు కిశోరమునకు తన తల్లిని ప్రయత్నపూర్వకముగా అంటిపెట్టుకొనవలసిన అవసరమున్నది.
ఇంకను పరిణతి సాధించిన పిదప తల్లి చేప వెంటబడి స్వేచ్ఛగా పయనించు పిల్ల చేపల వలె భక్తులుందురు. నీవు ధ్యానమున కూర్చున్నప్పుడు వారే నీకు దర్శన భాగ్యమిత్తురు. శ్రీవల్లభులు అతి ముఖ్యమైన భవిష్య నిర్ణయం ఏదో చేయదలంచి నన్ను సూక్ష్మరూపములో ఈ మహత్తర దినమున కురువపురము రమ్మని సెలవిచ్చినారు. జ్ఞానములో వారి ఆజ్ఞ ఏ క్షణమున అగునో ఆ క్షణమునని కురువపురము పోయేదను. అచ్చట ఏదో మహత్తరమైన సంఘటన జరగబోవుచున్నది. అది కనులారా గాంచడి మహత్తరమైన అవకాశమును శ్రీ దత్తప్రభువులు దయచేసిరి అని పలికి వారు ధ్యానస్థులైరి. తదుపరి నేనును మాధవుడును కూడా ధ్యానస్థులమైతిమి. ఈ రకముగా ధ్యానము 10 గడియల కాలము జరిగినది. అందరమును ఆశ్చర్యముగా ఒకే పర్యాయము ప్రకృతిస్థులమైతిమి. ధ్యానానంతరము శ్రీ పళనిస్వామి మహోల్లాసముగా కనిపించిరి. నేనును మాధవుడును శ్రీ స్వామి వారిని తమ ధ్యానానుభూతిని గూర్చి చెప్పమని ప్రార్థించితిమి. దానికి వారు చిరునవ్వులు చిందిస్తూ ఈ విధముగా సెలవిచ్చిరి. శివశర్మ గాథ శ్రీపాద శ్రీవల్లభుల చింతన ఫలితము. ఈ కలియుగమునందలి జనులకు ఎంతటి మహద్భాగ్యము! కురువపురము గ్రామము చాలా చిన్నది అయినను అచ్చట శ్రీపాదుల వారి యొక్క మహత్తును గమనించిన వేద పండితుడు సద్బ్రాహ్మణుడు అయిన శివశర్మ అనునతుడు తన భార్య అంబికతో కురువపురములోనే నివసిస్తూ ఉండేవాడు. వారిదే కురవపురమునందలి ఏకైక బ్రాహ్మణ కుటుంబము. ప్రతిరోజు అతడు దీవిని దాటి వచ్చి బ్రాహ్మణోచిత కార్యముల ధనార్జనము చేసుకుని తిరిగి కురువపురం చేరేవాడు. అతడు కాశ్యప గోత్రీకుడు, చాలా గొప్ప పండితుడు, అనుష్ఠానపరుడు, యజుర్వేది. శివశర్మకు కలిగిన సంతానము స్వల్పకాలములోనే నష్టమగుచుండెను. ఎట్టకేలకు ఒక్క కుమారుడు మాత్రము నిలచెను. దురదృష్టవశమున అతడు జడుడు, మందబుద్ధి గలవాడయ్యెను. నిష్ప్రయోజన సంతానము వలన కలిగిన దిగులుతో శివశర్మ చిక్కి శల్యము కాజొచ్చెను. ఒకనాడు శ్రీవల్లభుల సమక్షములో వేదమును పఠించి అతడు మౌనముగా నిల్చుండెను. శ్రీ స్వామి మందహాసముతో అతని మనస్సులోని దిగులును గమనించి ఇట్లనెను: శివశర్మ, ఇతర చింతలను మరచి నిరంతరము నన్నే ధ్యానించు వారికి నేను బానిసను. నీ అభీష్టము ఏమిటో తెలుపమనెను. అందులకు శివశర్మ, స్వామి, నా కుమారుడు నన్ను మించిన పండితుడు, వక్త కావలనని అపేక్షించి తిని నా ఆశలన్నీయును అవమ్ము ఆయను. నా కుమారుడు పరమసుంఠ అయ్యను. ఘటన సమర్థులగు మీకు వానిని పండితునిగాను ప్రయోజకునిగాను చేయుట కష్టసాధ్యమైన విషయము కాదు. తదుపరి తమ చిత్తము అనెను. అందులకు శ్రీపాదులు, నాయన, ఎంతటి వారికైనను పురాకృత కర్మఫలములు అనివార్యములు. సృష్టి అంతయును అనుల్లంఘనీయమైన శాసనమునకు లోబడి నడుచుచున్నది. స్త్రీలకు పూజాఫలముగా భర్త లభించును, దానఫలముగా బిడ్డలు కలుగుదురు. ఎల్లప్పుడూ సత్పాత్ర దానము చేయవలెను. యోగ్యులు కాని వారలకు దానము చేయుట వలన అనిష్టములు సంభవించును. సద్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో వాడు చేయి పుణ్యకార్యముల వలన కలుగు పుణ్యములో కొంత భాగము అన్నదాతకు వచ్చును. దుర్బుద్ధి కలవానికి అన్నము పెట్టినచో వాడు చేయి పాపకార్యముల వలన కలుగు పాపములో కొంత భాగము అన్నదాతకు వచ్చును. దానము చేయనప్పుడు అహంకారరహితముగా చేయవలెను. అప్పుడు మాత్రమే అది సత్ఫలితములను ఇచ్చును.
పూర్వజన్మ కర్మ విశేషముననే మందబుద్ధుడు నీకు కొడుకాయను. మీ దంపతులు అల్పాయుష్య సంతానము వద్దని పూర్ణాయుష్ నిమ్మని కోరిరి. పూర్ణాయుష్యు నసంగితిని. వాని పూర్వజన్మ పాపము హరించి వానిని యోగ్యుడైన పండితునిగా చేయవలెనన్న కర్మసూత్రమును అనుసరించి నీవు నీ జన్మను త్యాగము చేయుటకు సిద్ధమైన ఎడల నేను వానిని యోగ్యుడైన పండితునిగా చేసేదనని అనిరి. దానికి శివశర్మ, స్వామి, నేను వృద్ధావస్థలో ప్రవేశించి తిని. నేను నా జీవితమును త్యాగము చేయుటకు సంసిద్ధుడను. నా కుమారుడు మాత్రము బృహస్పతి వంటి పండితుడు, వక్త అయిన ఎడల నాకు కావలసినది ఏమున్నది అనెను. అంతటా ఘటన సమర్థులైన శ్రీచరణులు, సరే, నీవు అనతి కాలములోనే మరణించగలవు. మరణానంతరము సూక్ష్మదేహములో దీశిలానగరమందు నింబవృక్ష పాదమున నుండు భూగుహలో తపశ్చర్యలో కొంతకాలముండెదవు. ఆ తరువాత పుణ్యభూమి అయిన మరాఠ దేశమున జన్మనొందగలవు. ఈ విషయమును నీవు నీ భార్యకు ఎంత మాత్రమున తెలియనీయకుము అని ఆజ్ఞాపించిరి. శ్రీపాద శ్రీవల్లభుల భావి జన్మావిష్కరణ. అనతి కాలంలోనే శివశర్మ మరణించెను. అంబిక తన కుమారునితో సహా బిచ్చమెత్తుకుని జీవిస్తూ ఉండేది. ఇరుగు పొరుగు వారు చేయు పరిహాసములకు అంతు లేకుండెను. అప్రయోజకుడైన ఆ బ్రాహ్మణ బాలుడు పరిహాసములను భరించలేక ఆత్మహత్య చేసుకొనదలచి నది వైపునకు పరిగెత్తసాగెను. నిస్సహాయురాలైన అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకొనదలచి అతని వెంట పరిగెత్తసాగెను. పూర్వపుణ్యవశమున దారిలో శ్రీపాదుల వారు ఎదురై వారిని ఆత్మహత్య ప్రయత్నము నుండి విరమింపచేసి తమ అపార కారుణ్యముతో ఆ మూర్ఖ బాలుని మహాపండితునిగా సంకల్ప మాత్రము చేత మార్చివేసిరి. అంబికను శివపూజలో శేష జీవితమును గడపమని ఆదేశించిరి. శనివార ప్రదోష సమయమున చేయు శివపూజా ఫలమును గూర్చి వారికి విస్తారముగా తెలియజేసిరి. తరువాత జన్మమున అంబిక తమతో సరిసమానమైన కుమారుడు కలుగునని వరమిచ్చిరి. అయితే తమతో సరిసమానుడు ముల్లోకములలోనూ లేడు గనుక తామే ఆమెకు మరుజన్మమున కుమారుడుగా జన్మించుటకు నిశ్చయించిరి. నరసింహ సరస్వతి జన్మ సంకల్పము. సమస్త కళ్యాణ గుణములకు నిలయమైన ఓ వాసవాంబిక, నీ సంకల్పమే నెరవేరుగాక. నేను ఇంకనూ 14 సంవత్సరములు అనగా ఈ శరీరమునకు 30 సంవత్సరములు వచ్చు పర్యంతము ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉండి ఆ తదుపరి గుప్తమయ్యదను. తిరిగి సన్యాస ధర్మమునుద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతీ నామము నొంది ఈ అవతారములో 80 సంవత్సరముల వయస్సు వచ్చు వరకును ఉండెదను. తదుపరి కదలీవనమునందు 300 సంవత్సరములు తపోనిష్టలో నుండి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థ నామధేయముతో అవతారమును చాలించెదను. అవధూతల రూపములతోనూ సిద్ధపురుషుల రూపములతోనూ అపరిమితమైన నా దివ్య కళలతో లీలలను మహిమలను చేయుచు లోకులను ధర్మ కర్మానురక్తులుగా చేసెదను అని అనిరి. యుగములు మారు కొలది మానవులు అల్పశక్తివంతులగుచుందురు. అందుచేత పరతత్వము ఋషీశ్వరుల కోరిక మేరకు క్రింది స్థాయిలకు దిగివచ్చుచుండును. ప్రభువు శరీరధారి అవతరించుట సంపూర్ణ అనుగ్రహ సూచకము. ఈ విధముగా ప్రభుతత్వము క్రింది స్థాయిలలోనికి దిగివచ్చుచుండుట వలన స్వల్ప మాత్రమైన శ్రమచే మానవులు ఉత్తమ ఫలితములను పొందుటకు వీలు కలుగుచుండును. కావుననే కలియుగమునందలి మానవులు ధన్యులు.
కేవలము స్మరణ మాత్రముననే దత్త ప్రభువుల వారి యొక్క అనుగ్రహము కలుగుచుండును. మానవుడు పతనమగుటకు ఎన్ని అవకాశములున్నవో శ్రీచరణుల అనుగ్రహమును పొందుటకు అంతకు రెట్టింపుగా అవకాశములున్నవి. ఇది పరమ సత్యము. స్మరణ, అర్చన మొదలైన క్రియాకలాపముల వలన శ్రీపాద ప్రభువునితో సాంగత్యం ఏర్పడుచున్నది. వీటి ద్వారా ఆశ్రితుల యొక్క పాపకర్మములు, దోషపూరితములైన విషయవాసనలు, సంస్కారములు అన్నీను శ్రీపాద ప్రభువుల చైతన్యములోనికి ప్రవేశించి వారి నుండి శ్రేయోదాయకమైన శుభస్పందనలు వారి ఆశ్రితుల్లోనికి ప్రవేశించును. శ్రీచరణులు తమ చైతన్యమున చేరిన పాప సముదాయములను, నల్లటి తేజస్సులను ఒక్క పవిత్ర నదీ స్నానములో పోగొట్టెదరు, లేదా తమ యోగాగ్నిలో వాటిని కాల్చి బూడిద చేసి వేసెదరు. తాము స్వయముగా తపమాచరించి ఆ తపఫలమును తమ ఆశ్రితులకు ధారపోసెదరు. ఈ విధముగా కర్మసూత్రమును అతిక్రమించకుండా భక్త రక్షణము చేసెదరు. తాము అవసరమని భావించిన ఎడల జడ్డస్వరూపమైన కర్మతత్వమును శాసించి తమ శ్రీచరణ ఆశ్రితులకు విముక్తిని ప్రసాదించెదరు. క్షణక్షణమును తమ భక్తులను గూర్చియే వారు కర్మధ్వంసమును మహోగ్ర రూపమున చేయుదురు. కావున వారి పాదుకలను ఆశ్రయించిన వారు తమకు తెలియకుండగానే కర్మబంధముల నుండి విముక్తిని పొందెదరు. శ్రీ పళనిస్వామి ఈ విధముగా సెలవిచ్చిన తరువాత నా మనస్సులోని సందేహమును వెల్లబుచ్చుతూ ఈ విధముగా ప్రశ్నించ సాహసించితిని. స్వామి, ఏలినాటి శని వంటివి పట్టినప్పుడు శంకరునికైనను ఆ బాధ తప్పదని వింటిని. గ్రహ సంబంధ బాధలను శ్రీగురు సార్వభౌములు ఏ విధముగా పారద్రోలెదరో తెలుప ప్రార్థన. నాయన శంకర, ఖగోళము నందలి గ్రహములు జీవుల ఎడల మిత్రత్వ శత్రుత్వములను కలిగి ఉండవు. మానవుడు జన్మించినప్పుడు వారి ప్రారబ్ధ కర్మకు అనుగుణముగా గ్రహస్ఫుటముతో జనించి ఆయా గ్రహాచారమును అనుసరించి శుభాశుభ ఫలితములను పొందుచుండును. గ్రహముల నుండి వెలువడు సూక్ష్మకిరణములు అశుభమును కలిగించునవి అయినప్పుడు వాటి దోష నివారణకు మంత్రతంత్ర యంత్రముల వలన ఫలితము కనిపించినప్పుడు జప తప హోమములను ఆశ్రయించవలెను. వాటి వల్ల కూడా ఉపశమనము కలుగునప్పుడు శ్రీపాదుకలే శరణ్యము. శ్రీచరణులు సర్వశక్తి సంపన్నులు. శక్తులలో మంచివి చెడ్డవి కూడా ఉండును. ఆయా శక్తులు కలిగించు స్పందనలు శుభములను అశుభములను వసంగుచుండును. ప్రతి గృహమునకును మానవ శరీరమునందలి కొన్ని ప్రత్యేక భాగములందు ఆధిపత్యము కలదు. గ్రహ బాధలు సంభవించినప్పుడు మానవుల శరీరమునందలి ఏ భాగములందు ఆయా గ్రహముల ఆధిపత్యము కలదో అవి రుజాగ్రస్తమగును. విశ్వ చైతన్యము నుండి ప్రవహించు సూక్ష్మ స్పందనలను గ్రహించినప్పుడు అనిష్ట ఫలములు సిద్ధించును. స్పందనల వలన కలుగు ఆకర్షణ వికర్షణల్లో తేడాలు కలుగును. ఇంతదనుక సజ్జన సాంగత్యము కలిగిన వ్యక్తి దుర్జన సాంగత్యము, నీచజన సహవాసము, అకారణ కలహములు, బంధు వియోగము, కుటుంబమునందలి సభ్యులలో వివాదములు, ఆకర్షణ శక్తి తగ్గుట మొదలైన అనిష్ట ఫలములు కలుగుచుండును. విశ్వశక్తుల వలన కలుగు స్పందనలు నిరంతరముగా సృష్టింపబడుచుండును. అవి కొంతకాలము వరకు ఆయా మానవులందు పనిచేయుచుండుట స్థితి కార్యము, కాలము, శక్తి స్వరూపము. కొంతకాలము గడిచిన తదుపరి ఆ స్పందనలు ఆ మనుష్యుని వీడి విధిరీత్యా ప్రభావితుడు కావలసిన మనుజుని శరీరమునందు చేరును. తిరిగి కాలచక్రమును అనుసరించి ఫలితములు నిచ్చుచుండును. మానవులు దైవభక్తి కలిగి జప తపములు చేసిన ఎడల వాటి తీవ్రత కొంతవరకు తగ్గించబడును. మహర్షులు విశ్వ కళ్యాణమును కోరి వివిధ రకములైన యజ్ఞములను చేయుదురు. తమ తప ఫలితములను ధారపోయుదురు. ఈ ప్రక్రియ వలన విశ్వమునందు ఉద్భవించిన అనిష్టదాయకములగు స్పందనలు మనుష్యుని తరువాత మనుష్యుని పీడించుటకు బదులు అవి అక్కడ నుంచి ఉద్భవించినవో అక్కడకు చేరును, అనగా మూల బిందు స్థానమునకు చేరును. దీనిని తిరోధానముగా చెప్పవచ్చును. స్వల్ప మాత్రమున
పుణ్యకార్యమును చేసినను విశేష శుభ ఫలితము నిచ్చుటకు అనుగ్రహమని అందురు. నాయన, క్రియాయోగ సిద్ధాంతము ప్రకారము సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములను నీకు వివరించితిని. నీవు ధ్యానమున చూచిన ముస్లిం సాధువులో భవిష్యత్తులో శ్రీపాద శ్రీవల్లభుల శక్తి విశేషముగా ప్రవహించును. నింబ వృక్ష పాదమున నున్న భూగృహములోని 4 నందాదీపములను నీవు చూడగలిగితివి. ఇది అసాధారణమైన విషయము. శ్రీపాద శ్రీవల్లభులు ఏదో మహత్తర ఉద్దేశములు దృష్టిలో నుంచుకొని నీకు ఈ అనుభవమును ఇచ్చిరి. దాని యొక్క ఆంతర్యము వారికి మాత్రమే విదితము. వారి లీలలు చాలా మహత్తరమైనవి, నిగూఢ ప్రయోజనము కలిగినవి, అంతేకాకుండా ఇతరులకు చెప్పకూడనివి, దైవ రహస్యములు కూడా అయి ఉండవచ్చును. వారు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే నేను నీకు వివరింపగలను. సమస్త సృష్టియును శ్రీపాద శ్రీవల్లభుల వారి కనుసన్నల్లో మెలుగును. వారికి వారే ప్రమాణము, వారికి వారే సాటి. విశ్వనియంత యొక్క విభూతులు, యోగ సిద్ధులు అమేయములు, పరిమాణములకును కొలతలకును పరిమితులకును అందని విషయము. శ్రీ పళనిస్వామి వివరణములతో నా మనస్సు ఆనందకందలితమైనది. నేను ఉడిపి క్షేత్రము నుండి బయలుదేరినది మొదలు కురువపురము చేరుటకు మధ్యలో ఎన్నెన్నో చిత్ర విచిత్రములైన సంఘటనలు నడుచుచున్నవి. ఈ విషయములన్నింటినీ గ్రంథస్థము చేయవలెనని, శ్రీగురు సార్వభౌముల అనుమతిని పొందవలెననియు, శ్రీపాద శ్రీవల్లభుల దర్శనమైన తరువాత శ్రీ చరణులను ఈ విషయమై అభ్యర్థించవలెననియు అనుకొంటిని. శ్రీ పళనిస్వామి నా మనసులోని భావనలను అవలీలగా అర్థము చేసుకుని నీ మనసులోని భావనలను అవగతము చేసుకుంటిని. భవిష్యత్తు నందలి భక్తజనుల హితార్థము వారి చరిత్రను లిఖింపదలచితిని. శ్రీపాద శ్రీవల్లభుల వారు తప్పక నీ ప్రయత్నమును ఆశీర్వదింతురని పలికిను. అంతట శ్రీ పళనిస్వామి మాధవుని తన ధ్యానానుభూతిని గూర్చి చెప్పమని అడిగిరి. మాధవుడు ఇట్లు చెప్పసాగెను. శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమున వారి పాదుకలు, శ్రీపాదుల, శ్రీ దత్తాత్రేయుల, శ్రీ నరసింహ సరస్వతుల వారి విగ్రహమూర్తుల ప్రతిష్ఠ. శ్రీ పళనిస్వామి ఇట్లనిరి. నాయన మాధవ, నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభుల మాతామహ గృహము నీలోని సర్వశక్తులను ఆకర్షింపబడిన స్థలము, అనగా శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన స్థలము. అచ్చటి పాదుకలకు క్రిందుగా నున్న పాతాళమునందు అనేక వందల సంవత్సరముల నుండి తపోనిష్టలో నున్న ఋషులు కలరు. నీవు దర్శించిన శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలమునందు మాత్రమే శ్రీవారి పాదుకలు ప్రతిష్ఠింపబడును. పాదుకలు ప్రతిష్ఠింపబడిన కొన్ని సంవత్సరములకు అప్రయత్నముగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వెలుగులోనికి వచ్చును. నీవు కూర్చొని ధ్యానము చేసిన స్థలము నుండి శ్రీపాద శ్రీవల్లభులు, వారి పూర్వ అవతారమైన శ్రీ దత్తాత్రేయులు, వారి తదుపరి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతుల యొక్క విగ్రహమూర్తులు ప్రతిష్ఠింపబడును. ఆ తరువాత ఆ క్షేత్రములో విస్తారముగా లీలలు జరుగును అని తెలియజేసిరి. అనంతరము శ్రీ పళనిస్వామి కొంతసేపు మౌనము వహించిరి. మా గుహకు దగ్గరలోనే ఉన్న నవయువకుని శవమును బయటికి తీయమని చెప్పిరి. శవము బయటికి తీసిన తరువాత ప్రణవమును ఉచ్చరించసాగిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఘోషతో వ్యాఘ్రీశ్వర శర్మ అరుదించెను. శ్రీ పళనిస్వామి నవయువకుని శవములో ప్రవేశించిరి. అంతటా వయోభారము చేత శిథిలమైన ఆ పళనిస్వామి వృద్ధ శరీరమును సమీపస్థమైన నదిలో పారవేయుటకు వ్యాఘ్ర రూపములోనున్న వ్యాఘ్రేశ్వర శర్మ తీసుకొని పోయిను. నూతన శరీరములో ప్రవేశించిన పళనిస్వామి ఇట్లు ఆజ్ఞాపించిరి. మీరు తక్షణము ఇచ్చట నుండి పోవలెను.
నాయనా మాధవ, నీవు నీ విచిత్రపురమునకు పొమ్ము. నీవు నీ సూక్ష్మ శరీరముతో పీఠికాపురములోని పుణ్యవంతులను దర్శించినావు. ఈ జన్మకు నీకు అది చాలును. నాయన శంకర, నీవు తిరుపతి మహాక్షేత్రమునకు పొమ్ము. మాధవ, మీకు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము కలుగునుగాక. అంతట మాధవుడు విచిత్రపురము వైపు, నేను తిరుపతి వైపు ప్రయాణమైతిని. శ్రీచరణుల లీలకు అంతమెక్కడా? శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 4 సమాప్తము.